జై శ్రీరామ్. ఈ రోజున భగవద్గీత శ్లోకం తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానేన తత్వదర్శినః జ్ఞానినత్ తత్వదర్శినః. ఇది మీకు బాబా చరిత్రలో కూడా బాబా తను చదువుతారు కదా, నానా సాహెబ్ చందోర్కర్. అది మీకు ఈ శ్లోకం బాగా తెలిసే ఉంటుంది బాబా చరిత్రలో చదివే వాళ్ళకి. అయితే ఈ శ్లోకాన్ని మీరు కూడా మననం చేసుకుంటూ ఉండండి అమ్మా. పరమాత్మ ముందల మనం గురువు ముందల మనం వినయంగా ఉండాలి అన్నది ఈ శ్లోకానికి. వినయంగా ఉండి మనం తెలుసుకోవాల్సినవి తెలుసుకోవాలి. ఇక ఈరోజు టాపిక్ కృష్ణుడు కుచేలుడు అటుకులు సమర్పించితేనే ఎంత ఐశ్వర్యాన్ని ఇచ్చాడో కదా పరమాత్మ. కానీ కుచేలుడు ఎందుకు అంత దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించాడు అన్నది తెలుసుకోవాలి. ఆయన చిన్నప్పుడు గురుకులంలో ఉన్నప్పుడు ఆయన అటుకులు తింటూ పరమాత్మ ఆకలిగా ఉందని అడిగినప్పుడు కూడా, కాదు నాకు చలికి వణుకుతున్నాను, అందుకే పళ్ళు పటపట చప్పుడు వస్తున్నాయి, ఏమీ లేదు అని అన్నాడు. అది చాలా తప్పు. మనం ఎక్కడ ఉన్నా, పరమాత్మ ఎదురుగా ఉన్నా, అంటే పూజా గదిలో ఉన్నప్పుడే కాదు, మనం ఏమి తింటున్నా ఇది పరమాత్మ ప్రసాదం. పరమాత్మకు పెట్టి నైవేద్యంగా పెట్టి మనం తినాలి. మడి అని అవసరం లేదు. ఒక్క నిమిషం పరమాత్మ నువ్వు ఇచ్చిందే నేను నీకు సమర్పిస్తున్నాను, స్వీకరించు అని చెప్పి మనము దాన్ని ఆరగిస్తే అది ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదం మనం తిని మనం ఎంత సంతృప్తి చెందుతామో కదా. అది కాకుండా మనము ఆయనకు సమర్పించేది నైవేద్య రూపంలో మనలో ఉన్న అహంకారాన్ని, ఆ అహంకారాన్ని ఆయన స్వీకరించి మనలో దయా హృదయాన్ని, సాత్విక గుణాలని మనకి అందిస్తాడు. దానివల్ల మనం మన జీవితంలో ఎంతో లబ్ధి పొందుతాము. ఇది మీరు గమనించి స్వామికి ఏది తిన్నా సమర్పించండి. కృష్ణార్పణం అన్నా స్వామి స్వీకరిస్తాడు, రామార్పణం అన్నా, శివార్పణం అన్నా స్వామి స్వీకరిస్తాడు. అందుకని మీరు అలవాటు చేసుకోండి. మీ పిల్లలకు కూడా ఇది అలవాటు చేయండి. వాళ్ళకి పెద్దవి అర్థం కాకపోవచ్చు, కానీ ఇలా కళ్ళకు అద్దుకొని తినండి అని చెప్పండి. వాళ్ళు మొక్కై వంగనిది మానై వంగదు కదా. చిన్నప్పుడు మన మనసులో పడ్డ భావాలు ఎప్పటికీ మర్చిపోము. పిల్లలైతే అసలే మర్చిపోరు. చిన్నప్పుడు ఇలా జరిగింది కదా అని గుర్తుంచుకుంటారు. మీరు కూడా ఈ అలవాటు చేసుకొని పిల్లలకి అలవాటు చేయండి. స్కూల్లో ఉన్నా కానీ సరే, బాక్స్ మూత తీయగానే కళ్ళకు అద్దుకొని తినమని చెప్పండి. ఇది దయచేసి నా విన్నపం. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.